నమస్తే, నేను రాజేశ్వరి. మేము అరుణాచలం వెళ్ళిన రోజే మేము గిరి ప్రదక్షిణకైతే వెళ్ళినామండి. అక్కడైతే మనసులోని కోరిక చెప్పి పేరు చెప్పుకొని దీపం వెలిగించుకొని టెంకాయ కొట్టుకొని అయితే బయలుదేరినాము. బయలుదేరిన ఫస్ట్ అయితే మనకి ఇంద్రలింగం, సూర్యలింగము, మళ్ళీ వచ్చేసి చంద్రలింగం, అగ్నిలింగము, మళ్ళీ వరుణలింగము, మళ్ళీ వచ్చేసి వాయులింగము, మళ్ళీ యమలింగము, కుబేరలింగము, ఈశాన్య లింగము లాస్ట్లో వస్తుందండి. మధ్యలో వేరే దేవతల ఉపాలయాలు ఉన్నాయి. మళ్ళీ మనకి దక్షిణమూర్తి కూడా ఉంటాడు. మళ్ళీ రమణ మహర్షి ఆశ్రయం ఉంటుంది. ఆశ్రయం ముందు కాళికామాత గుడి కూడా ఉంటుంది. చాలా మట్టుకైతే గణపతిని దేవాలయాలు అయితే చాలా కనబడ్డాయండి. కానీ ప్రతి ఒక్క దేవ గుడిల ముందైతే దండం అయితే పెట్టుకోవాలి. మేమైతే అరుణాచలం వెళ్ళేటప్పుడే చిన్న 5 రూపాయల ప్రమిదలు, మళ్ళీ నెయ్యి, రెడీమేడ్ నెయ్యి ఒత్తులు దొరుకుతాయి కదా, అవి ప్లస్ బెల్లము ప్రసాదము ప్రతి ఒక్క గుడి దగ్గర మేము పెట్టుకున్నామండి. మన 44 అనుకుంటా అండి. మొత్తము 44 గుడులు ఉంటాయండి. అందరు గణపతి అందరు మనకు కలుస్తారు. అందరి దగ్గర మేము దీపాలు పెట్టుకున్నాము, ప్రసాదం పెట్టుకున్నాము. లాస్ట్లో మటుకు ఇంకా శివుని దర్శనానికి కూడా మళ్ళీ మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గంలో కూడా మేము వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. మేమైతే ఆ రోజు 10:30కి భోజనాలు చేసుకొని 10:30కి బయలుదేరినాము. సరిగ్గా మాకు మోక్ష మార్గము 5 గంటలకు అట్లా మోక్ష మార్గం దగ్గరికి వచ్చి రాత్రి అంతా ప్రదక్షిణ అయిందండి. ఇప్పుడు కరెక్ట్గా మేము గుడికైతే వచ్చేసినాము. సరిగ్గా 6 అయింది. గుడి 5:30కి తెరుస్తారంట. మేమైతే సరిగ్గా 6 గంటలకైతే గుడిలోకి వచ్చేసినాం. ముందైతే గుడి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, మనకు దర్శనం ఇస్తాడు. గోపురం లోపలికైతే బయట నుంచే తీసినాము. లోపల అలవ లేదు కదండి, బయటనే అన్నీ తీసినాం దేవుళ్ళని. గుడిలో ప్రవేశం కాగానే అయితే చాలా సంతోషం అనిపించిందండి మాకైతే. ఆ రాత్రి అంతా ప్రదక్షిణ కూడా ఎక్కడ మర్చిపోయినామో కానీ చాలా ఆనందం వేసింది. ఆయన గుడిలో ప్రవేశించగానే 16 కిలోమీటర్లు అయితే ప్రదక్షిణ జరిగింది. ఇది మా గిరి ప్రదర్శన వీడియో అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.